అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడికి షిఫ్ట్ చేసి సరైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో సీఎం వస్తున్నాయి. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఈవో ప్లానింగ్ ఏంటని అడిగారు. భక్తులు వస్తారని తెలిసి కూడా ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని సూటిగా నిలదీశారు. ఇక పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందంటూ సీఎంఓ అధికారులు నివేదిక ఇచ్చారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక సమర్పించారు. దాంతో బాధ్యులపై వెంటనే కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందంటూ సీఎంఓ అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి శ్రీహరి. రైట్, ముఖ్యంగా తిరుపతి ఘటన మనం చూస్తున్నాం. ఆ దేవదేవుడైన ఏడుకొండల స్వామిని రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలనేటువంటి భక్తి విశ్వాసాలతో వేలాది మంది భక్తులు తిరుపతికి తరలి రావడం, సో ఇక్కడ టోకన్లు పొందేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న రామానాయుడు స్కూల్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన సమగ్ర నివేదిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందింది. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు కూడా ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వారి యొక్క కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన 2 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ పరిధిలో ఉన్నటువంటి 194 సెక్షన్ కింద ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సో వీటికి సంబంధించినటువంటి అసలు మొత్తం ఈ నివేదికలో పరిశీలిస్తే మాత్రం చాలా అక్కడ జరిగినటువంటి అంశాలపైన అధికార యంత్రాంగం సంబంధించినటువంటి సమన్వయ లోపం కావచ్చు, జరిగినటువంటి అన్ని పరిణామాలపైన కూడా ప్రస్తుతం సమగ్రమైనటువంటి నివేదిక కూడా అందింది. ప్రాథమికంగా తొక్కిసలాటకు దారితీసినటువంటి పరిణామాలు, అక్కడ ప్రధానంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది, ఆ నెలకొన్నటువంటి పరిస్థితిని అదుపు చేయడంలో జరిగినటువంటి వైఫల్యం కావచ్చు, లేకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఏ రకంగా రియాక్ట్ అయ్యారు, సో అక్కడ క్యూ లైన్లో టికెట్ల కోసం వేచి ఉన్నటువంటి భక్తులు ఏ సందర్భంలో ఒక్కసారిగా ముందుకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, పోలీసులు ఈ సందర్భంగా దీన్ని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అనే అంశాలపైన కూడా నివేదిక అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ననే టీటీడీ అధికారులు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బందితో కూడా సమీక్ష చేశారు. సంఘటన పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనవడమే కాకుండా క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడం పైన ఫోకస్ పెట్టారు. మంత్రుల బృందాన్ని తిరుపతికి పంపించారు. మంత్రుల బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్య సేవలు కూడా అందుతున్నాయి. మరొక వైపు వైకుంఠ ఏకాదశి కావచ్చు, ద్వాదశి, అలానే 10 రోజుల పాటు టికెట్లకు సంబంధించినటువంటి కేటాయింపులో ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు కూడా తలెత్తకుండా మరొక వైపు అక్కడ యంత్రాంగం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఆయన తిరుపతికి మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. అధికారులతో సమీక్ష, క్షతగాత్రులకు ఆయన పరిశీలిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా చూసి పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా అక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షించబోతున్నారు. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తిరుపతికి రాబోతున్నటువంటి పరిస్థితి, సో దీనికి సంబంధించి అలానే నివేదికలో ఏముంది, ఎఫ్ఐఆర్ సంబంధించిన విషయంపైన ఏ రకంగా ఎంక్వైరీ జరగబోతోంది అనే అంశాలు కూడా మనం చూద్దాం. అంతపాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో